ద ఒడిస్సీ మూవీ రివ్యూ. క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటే మైండ్ బెండింగ్ కాన్సెప్ట్, గ్రాండ్ విజువల్స్, అన్ఫర్గెట్టబుల్ ఎక్స్పీరియన్స్. కానీ ఈసారి నోలన్ మామ ట్రైన్ ట్రావెల్ కాదు, సూపర్ హీరో కాదు, 3000 years ఓల్డ్ లెజెండరీ స్టోరీని సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చాడు. మరి ఒడిస్సీ నిజంగా మాస్టర్ పీసా? ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ద ఒడిస్సీ. రిలీజ్ కి ముందే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా హోమర్ రాసిన లెజెండరీ గ్రీక్ ఎపిక్ ని బేస్ చేసుకొని తీశారు. స్పాయిలర్స్ లేకుండా రివ్యూ ఇస్తాను కాబట్టి సినిమా చూడని వాళ్ళకు కూడా నో టెన్షన్. స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, టోర్జన్ వార్ అయిపోయినాక ఒడిస్సీ తన కింగ్డమ్ కి తిరిగి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అవుతాడు. కానీ ఆ జర్నీ సింపుల్ కాదు. సీ మౌంటైన్స్, డేంజరస్ ఐలాండ్, పవర్ఫుల్ గాడ్స్, ఇలా ప్రతి స్టెప్ కి ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుంది. అసలు ఒడిస్సీ ఇంటికి చేరుకున్నాడా లేదా ఆ జర్నీలోనే కోల్పోతాడా అనే క్యూరియాసిటీ మీద సినిమా రన్ అవుతుంది. సినిమాలో ముందుగా చెప్పాలంటే విజువల్స్ గురించి. క్రిస్టోఫర్ నోలన్ మరోసారి గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటది. ఐమాక్స్ లో చూస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా నేచురల్ గా ఉంటది. ఎమోషనల్ సీన్స్ లో గానీ, యాక్షన్ సీన్స్ లో గానీ యాక్టింగ్ కన్వీనియన్స్ గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ ఇచ్చే రేంజ్ లో ఉంది. యాక్షన్ సీక్వెన్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. ఓవర్ సీజీఐ ఫీలింగ్ ఎక్కడా రాదు. ఇక నెగిటివ్ పాయింట్స్ గురించి వస్తే, సినిమా రన్ టైం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. స్లో పేస్ లో స్టోరీ టెల్లింగ్ అలవాటు లేని వాళ్ళకి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇంకా కొంచెం స్క్రీన్ టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది. మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది స్లోగా అనిపించే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే ద ఒడిస్సీ ఒక రెగ్యులర్ అడ్వెంచర్ మూవీ కాదు. ఇది పేషెంట్ తో చూడాల్సిన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. విజువల్స్, పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అన్నీ కలిసి ఒక మెమొరబుల్ జర్నీని క్రియేట్ చేస్తాయి. క్రిస్టోఫర్ నోలన్ ఫ్యాన్స్ కి మాత్రం డెఫినెట్ గా నచ్చేస్తుంది. నేనైతే సినిమాకి 4.5 ఇస్తాను. మీరు ఆల్రెడీ సినిమా చూస్తుంటే కామెంట్ లో మీ రేటింగ్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.